రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రల్లో మర్యాద పురుషోత్తముడు రాముని గురించి తెలుసుకుంటున్నాం. ఇవాళ ఆయన కృతజ్ఞత్వాన్ని గురించి విందాం. మామూలు యథార్థంగా మనం చూస్తే రామచంద్రుడు సాక్షాత్తు పరబ్రహ్మే కదా. అతని శక్తి మరి పరబ్రహ్మ అంటే అన్నిటినీ శాసించగలిగే శక్తే కదా, అంటే అపారమైన శక్తి ఉన్నవాడు కదా. స్వయంగా ఏదైనా చేయగలడు, వీళ్ళందరినీ కలుపుకోక్కర్లేదు కూడా. ఆయనకు అసలు ఎవరైనా ఏమైనా ఉపకారం చేయగలరా? చేయలేం. అలాంటి శాసకుడు ఆయన, త్రిలోక శాసకుడు కదా. అయినా ఏం చేశాడు? తన ఆశ్రితుల ప్రేమ వృద్ధి చెందటానికి, తన ఆశ్రితుల ప్రేమ వృద్ధి చెందటం కోసం సాధారణ సేవలకు కూడా ఆయన సాధారణ సేవలు చేసిన ఆయనకి వాళ్ళు విశేషమైన రూపాన్ని ఆపాదించి తన కృతజ్ఞతని ప్రకటించేవాడు అనమాట. వాడు చిన్న పని చేసినా సరే ఎప్పుడూ గుర్తుంచుకునేవాడు అనమాట. అసలు సాధారణంగా చేసిన పని ఉపకారం పొందినవాడేమో గుర్తుంచుకోవాలి, ఆ ఉపకారం చేసినవాడేమో మర్చిపోవాలి కదా. అలా ఉపకారం పొంది చిన్న చిన్న ఉపకారాలు కూడా ఆయన అత్యద్భుతంగా అవతల వాళ్ళని ప్రశంసించేవాడు. ఇక సీతాన్వేషణలో మరి రాముడు రావణుని ద్వారా యుద్ధంలో పడిపోయిన జటాయుని దారిలో చూస్తాడు కదా. అప్పుడు ఏమన్నాడంటే, అది రెక్కలు తెగిపోయి పడిపోయింది, రక్తసిక్తమై ఉంది. ఆ జటాయువు ముసలిది కూడా, ఆ గృధ్ర రాజు అంటే ఆ జటాయువులన్నిటికీ కూడా రాజు అది. దాన్ని హృదయానికి హత్తుకున్నాడు. అప్పుడు హత్తుకుని నా ప్రాణప్రియ అయినటువంటి జానకి ఎక్కడికి పోయింది అని అడిగాడు. ఆ తర్వాత రఘునాథుడు కూడా నేల మీద పడిపోయాడు. రాముల వారు నేల మీద పడిపోయాడు అన్నమాట. ఆ తర్వాత జటాయువు చెప్పింది అదంతా విన్నాడు. చెబుతూనే ఆ సీతాపహరణ వృత్తాంతాన్ని చెబుతూనే అది ఆ జటాయువు ప్రాణాలను కోల్పోతుంది. రామచంద్రుడు స్వయంగా దాని తన చేతులతోనే దాని దహన సంస్కారాలు పూర్తి చేశాడు. ఎంతటి అద్భుతమైన కృతజ్ఞత ఇది! అలా రాముల వారు ఎంతటి ఆదర్శాన్ని చూపిస్తే మనం ఏదైనా ఒక ఇంటిని అద్దెకిస్తే ఆ ఇంట్లో ఎవరైనా ఇలాగే ముసలివాడు కాలం చేస్తే వాళ్ళని ఇక్కడేమి చేసుకోవడానికి వీల్లేదు పొమ్మని నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతున్నాం మనం ఇవాళ. మరి మనం రామాయణం చదివి మనం తెలుసుకోవాల్సిన విషయం ఇదొకటి. మనం అలాంటిది ఎప్పుడూ చేయకూడదు అని. ఈయన పక్షికే దహన సంస్కారం చేశాడు. అలాంటిది మనం ఇంట్లో మనకి అద్దెకి ఇచ్చి ఆ అద్దెకు ఉన్నవాడల్లో ఎవరైనా గతిస్తే వాళ్ళని ఇక్కడి నుంచి పొండి ఇక్కడ ఉండకూడదని అన్న కుటుంబాలు కూడా కొన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. అంత దారుణంగా ప్రవర్తించటం అనేది చాలా దుర్మార్గము, పాపం కూడా. అది తెలియదు వాళ్ళకి. సరే, అసలు విషయంలోకి వద్దాం. ఇక ఇంకా వానరులతోటి, అలాగే రాజులతోటి, అలాగే ఋషులతోటి, దేవతలతోటి ప్రసంగించే వేళల్లో కూడా రామచంద్రుడు అనేక ఘట్టాల్లో వాళ్ళు చేపిస్తున్నటువంటి సహకారాలని గుర్తు చేస్తూ మీ అందరి సహాయ సహకారాలతోనే నేను రావణాసురుని జయించానని చెప్పేవాడు. అలాగే మరి హనుమంతుడు వెళ్ళి సీత జాడని తెలుసుకుని వచ్చిన తర్వాత రాముని కలిసిన వేళలో పదే రఘునాథుడు అప్పుడు అంటాడనమాట, హనుమా, జానకి జాడ తెలియజేసి నీవు నన్ను, రఘువంశాన్ని, లక్ష్మణుని కూడా రక్షించావు, లేకపోతే మేమందరం గతించేవాళ్ళం అనమాట ఆ జాడ తెలియకపోతే. కాబట్టి నీ వలనే మా ప్రాణాలు నిలబడ్డాయి అని చెప్పాడు. ఈ ప్రియకార్యానికి బదులుగా ఇంకా నీకు ఇదగిన వస్తువు నా దగ్గర ఏమీ లేదు, నా సర్వస్వమైనటువంటి ఈ ఆలింగనాన్ని నీకు ఇస్తున్నాను అన్నప్పుడు ఆలింగనం చేసుకున్నాడు తన బొంటైనటువంటి హనుమంతుడిని. అలా హర్షపులకిత గాత్రుడయ్యాడు రామభద్రుడు. హనుమంతుడిని గాఢాలింగనం చేసుకున్నాడు. ఇక రాజ్యాభిషేకం జరిగిన తర్వాత హనుమంతునికి సెలవు ఇచ్చేవేళ, అంటే నువ్వు ఇక్కడే ఉండు, నేను పరంధామం చేరుతానని కూడా చెప్పాడు కదా. అప్పుడు అతడు చేసిన సేవా కార్యాలు అన్నిటినీ కూడా స్మరించుకుంటూ ఇలా అన్నాడనమాట, హనుమంత, నీవు చేసిన ఒక్కొక్క ఉపకారానికి నేను నా ప్రాణాలను అర్పించిన, ఇంకా శేషించిన ఉపకారం, మిగిలిపోయిన ఉపకారాలు ఉన్నాయే, వాటన్నిటికీ నేను నీకు రుణపడి ఉంటాను అన్నాడు. అంటే
సుగ్రీవుడితో మైత్రి జరపటం నుంచి చివరికి పట్టాభిషేకం దాకా అనేక ఘట్టాల్లో ఆయన రకరకాలుగా ఆయన ఉపయోగపడ్డాడు రాముల వారికి. అందుకని ఆ మాట అన్నాడు అనమాట, నేను ప్రాణం ఒక్కొక్క ఉపకారానికి నేను ప్రాణాలు అర్పించినా ఇంకా కొన్ని మిగిలే ఉంటాయి అన్నాడు అనమాట. నీ ద్వారా జరిగిన ఉపకారాలన్నీ నా దేహంలోనే లీనమైపోవాలి, వాటిని తీర్చే అవకాశం నాకు రాకూడదు. ఎందుకంటే మరి వాటిని తీర్చాలంటే నువ్వేదో ఆపదలో ఉండాలి కదా, అంటే నీకు ఆపదలు రాకూడదు అని, నువ్వు ఇంకొకరి సహాయం కోరే స్థితిలో అప్పుడు ఉండకూడదు నువ్వు ఎప్పుడూను అని. కాబట్టి అవన్నీ నాలో లీనమైపోవాలి, కానీ వాటిని తీర్చే అవకాశం ఇంకా నాకు రాకూడదు అన్నాడు. అంటే నీవెప్పుడు ఇతరుల సహాయం కోసం నీవు ఆపదల్లో లేకపోతే చిక్కుల్లో లేకపోతే అలాంటి ఘట్టాల్లో పడకూడదు అని కోరాడు అనమాట. దీన్ని బట్టి రాముని కృతజ్ఞత భావం ఎంత ఆదర్శవంతమైందో మనకు తెలుస్తుందన్నమాట. తర్వాత ప్రజారంజకత్వాన్ని గురించి తెలుసుకుందాం. రామచంద్రుడిలో ప్రజలను ప్రసన్నులుగా ఉంచాలి అనే భావం మిక్కుటంగా ఉండేదన్నమాట. అది అంటే ఒక పెద్ద ఆదర్శమైన భావం. అతడు ప్రజలను ఎలా చూసేవాడు అంటే కన్న సంతానం కన్నా మెన్నగా ప్రేమతో చూసేవాడు. సదా సర్వదా వారి హితమందు అత్యంత ఆసక్తుడై ఉండేవాడు అనమాట, వాళ్ళందరికీ మేలు చేయాలని. అయోధ్యావాసులందరికీ అతని పట్ల విశేషమైన అద్భుతమైన ప్రేమ ఉండటానికి కారణం ఇదేనన్నమాట. వాళ్ళందరినీ అంత వాత్సల్యంగా చూసేవాడు, అందుకని వాళ్ళందరికీ అంత ప్రేమ ఆయన పట్ల కూడా ఉంది. శ్రీరాముని వనగమనం, అలాగే వనాలకు వెళ్ళాడు కదా, అట్లాగే చిత్రకూటంలో భరతంతో సహా ప్రజలు ఆయన్ని దర్శించడానికి వచ్చారు. మరి సపరివారంగా వచ్చాడు కదా, సైన్యంతో ససైన్యంతో వచ్చాడు, అట్లా ప్రజలు కూడా వచ్చారు చిత్రకూటం దగ్గరికి ఆయన మళ్ళీ దర్శించుకుందాం. పరంధామం ఏం చేసే వేళలో కూడా అలాంటి వర్ణాలు ఉన్నాయి. అంటే ప్రజలందరూ ఆయనకి చిన్న పెద్ద స్త్రీ పురుషులందరికీ రామచంద్రుడి పట్ల ఉన్న అద్భుతమైన ప్రేమ ఉన్నదని తెలుస్తుందన్నమాట ఆ ఘట్టాలను చూస్తే. అంటే వాళ్ళకి అంత ప్రేమ ఉండటానికి కారణం ఏమిటంటే రామచంద్రుడు వాళ్ళందరినీ అంతగా ప్రేమించేవాడు అన్నమాట. సర్వవేళల్లో శ్రీరాముని కోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి ఈ ప్రజలంతా సిద్ధంగా ఉండేవారు. ఎందుకుంటారు ప్రజలు? మామూలు వాళ్ళకు ఉంటారా? ఉండరు. అంటే అంతగా ఆయన వాళ్ళ శ్రేయోభిలాషుడై పరిపాలనలో వాళ్ళ శ్రేయస్సుని గురించి పరిపాలన చేశాడనమాట. రామ వియోగం వారికి సహించలేకపోయేవాళ్ళు వాళ్ళందరూ ఈయన వియోగాన్ని. అందుకనే ఆయన అడవులకు వెళ్ళేటప్పుడు అందరూ అధిక సంఖ్యాకులు ప్రేమోన్మత్తులై ఆయనతో పాటు వెళ్ళారు. వాళ్ళని అందరిని తిరిగి వెళ్ళమని మరీ కోరాడు కూడా. ఎంత చెప్పినా వాళ్ళు వినలా. చివరికి ఏం చేశారు, మరి మనమేమో ఒకరోజు అయ్యేది కాదు కదా, ఒకరోజు నిద్రపోవాల్సి వచ్చింది. రాత్రి అయ్యింది, నిద్రపోయారు వాళ్ళందరూ నిద్రపోయిన తర్వాత అప్పుడు వాళ్ళందరినీ వదిలి వాళ్ళకి వీడుకోలు చెప్పకుండానే ఆయన వాళ్ళకి కనపడకుండా వెళ్ళిపోయాడు అనమాట ఇంకో చోటకి, లక్ష్మణ సీతా సమేతంగా. అప్పుడు అయోధ్యలో పశుపక్షాదులు కూడా రామప్రేమలో ముగ్ధమైపోయాయని వాల్మీకి వర్ణించాడు. ఇక పరమ ధామానికి చేరేటప్పుడు కూడా ఇలాంటి వర్ణన ఉందన్నమాట. అందరూ చింతిస్తారనమాట ఆయన వెళ్ళేటప్పుడు. ఆయన అలా సరయూ నదిలోకి వెళ్ళి అక్కడ మునిగి వెళ్ళిపోతున్నాయని చెప్పి ఆ తర్వాత తన అవతార పరిసమాప్తి చేసినప్పుడు ప్రజలందరూ కూడా ఎంతో ఖిన్నులవుతారు, ఆయన వెళ్ళిపోయాడేమని వదిలేని. ఇక సీతా విరహంలో రామచంద్రుడు సామాన్య మానవుల వలె విలపించాడు, అది మనకు తెలుసు. ఆ సీతనే ఆమె నిర్దోషాన్ని తెలిసి కూడా, పరమ పతివ్రత అని తెలిసి కూడా ప్రజల ప్రసన్నత కోసం, అంటే ప్రజలందరూ కూడా ఆ భావనకి దృఢపరచాలి అని, అంటే అంతగా ప్రజల్ని ప్రేమించేవాడు అనమాట. ప్రజలు కూడా ఎవరూ ఏలెత్తి చూపకూడదని భావించేవాడు. అందుకనే వాళ్ళ ప్రసన్నత కోసమే ఆయన ఆమెను మళ్ళీ త్యజించాడు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ప్రజారంజకత్వ ఆదర్శ భావాలు ఆయనకి మిక్కుటంగా ఉన్నాయని మనకు తెలుస్తాయి. మరి శ్రీరాముని
మహత్యాన్ని గురించి రేపు చెప్పుకుందాం. స్వస్తి.